ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు ఛాన్స్ దొరికితే చాలు తెలుగు ఇండస్ట్రీపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ నటి రాధిక ఆప్తే తెలుగులో అంతా హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, హీరోయిన్లను చాలా చీప్ గా చూస్తారని, వారిని కేవలం 2 సాంగ్స్ గ్లామర్ కోసమే వాడుకుంటారని కామెంట్ చేసింది. ఈ అమ్మడు తెలుగులో రక్త చరిత్ర, బాలీతో లెజెండ్, లైన్ చిత్రాల్లో నటించింది. ఇక అడపాదడపా కొంతమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు జుమ్మందినాథం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ తాప్సీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 100కు పైగా సినిమాలు చేసిన రాఘవేంద్రరావు హీరోయిన్ల బొడ్డు మీద పువ్వులు పండు వేయడమేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని, అలా వేస్తేనే హీరోయిన్ల అందాలు బయటపడతాయని ఘాటుగా కామెంట్ చేసింది. రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ తాప్సీపై చర్యలు తీసుకోవడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ సిద్ధమవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భామని తెలుగులో నటించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు. త్వరలోనే తాప్సీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట అని వార్తలు వినిపిస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ అమ్మడు గత కొంతకాలంగా తెలుగులో నటించడం లేదు. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఎప్పుడో ఒక తెలుగు సినిమా తీయాలని చూసినా మరి కామెంట్స్ ప్రభావం ఎంతవరకు పడుతుందో తెలియదు. ప్రస్తుతం ఈ భామ దృష్టి అంతా బాలీవుడ్ పైనే. మరి అలాంటి భామపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎవరమ్మా? మైకల్. మదన్. కామరాజు. ఏం చేస్తుంటావు? నేను మీ ఫేవరెట్ ఆర్జే తోప్పుగాడు మైక్. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. గాలికి తిరుగుతా, దమ్ము మందు కొడతా, వచ్చిపోయే అమ్మాయిలకి బీట్లేసే బేవార్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు కదా.